చిరంజీవి గారిని కలిసారు. చిరంజీవి గారి అప్రిషియేషన్ ఏంటి? ఆయన మాటల్లో ఏం మాట్లాడారు మీతో? సురేఖ గారు కూడా, ఎస్పెషల్లీ ఇంట్లో లేడీస్. ఐ థింక్ దట్ అది మా టీంకి అది పెద్ద బూస్ట్ యాక్చువల్లీ. అందరూ ఫుల్ డే సార్ సాంగ్స్ పాడుతున్నారు. సో అది ఒక పెద్ద బూస్ట్ ఇచ్చింది మాకు. దట్ he appreciated, he noticed, he encouraged us, and actually 1 hour spent chesaru, easily, and that was not at all required to spend 1 hour with the team. So we are extremely grateful. Yes, especially సురేఖ గారి సినిమా చూశారు కదా, ఆమెతో కాన్వర్సేషన్ ఏం జరిగింది మీకు? ఆవిడ 2 సార్లు చూశారు. ఓ, ఎందుకంటే సుష్మిత గారు నైట్ వచ్చారు. సో ఆవిడ వచ్చాక మళ్ళీ కూర్చొని చూసారు. నైట్ సుష్మిత గారు నాకు కాల్ చేశారు. ఓకే, తెగ ఎంజాయ్ చేశారు. ఓకే, సూపర్ అండి, కంగ్రాట్స్. అండ్ శ్రీముఖి గారు చెప్పండి. బయట మీరు టెలివిజన్లో కనిపించే మీరు వేరు, సినిమాలో కనిపించిన మీరు వేరు. మిమ్మల్ని మీరు మార్చుకున్నారని నందిని గారు మిమ్మల్ని మార్చిందా? ఆవిడే నన్ను మార్చారు వెరీ క్లియర్లీ. సో అంటే ముందే చెప్పినప్పుడు ఒక కోడలి పిల్లలాగా, తెలుగింటి అమ్మాయిలాగా ఆల్మోస్ట్ అన్నిట్లో ప్రో, వంటల్లో, ముగ్గుల్లో, ఇంట్లో వాళ్ళని చూసుకోవడంలో అని అన్నప్పుడు ఆవిడ ఉన్నారు. ఓ బేబీ లాంటి సూపర్ డూపర్ హిట్ డెలివర్ చేశారు. ఓ ఫెంటాస్టిక్ కాంబినేషన్ ఉండింది. ఐ వాజ్ జస్ట్ గోయింగ్ ఆన్ హర్ ఇన్స్ట్రక్షన్స్. ఆవిడ ఏం చెప్తుందో అలా చేస్తూ వెళ్ళిపోయాను. అందుకే టీవీకి ఈ సినిమాకి చాలా తేడా నోటీస్ చేశారు అందరూ. ఓకే, సమంత గారు ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందంటాను మ్యామ్. బట్ మీ లైఫ్లో ఆయన వచ్చాక ఒక పెద్ద సక్సెస్ కొట్టారు. అంటే ప్రజెంట్ యూత్ కానీ ఏదంటే ఒక మగాడిని చూజ్ చేసుకునే విషయంలో అమ్మాయిలు చాలాసార్లు తడబడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు యాజ్ ఏ ఒక మోటివేషన్ లాగా, ఈ సినిమాలో కానీ, సినిమా పరంగా కానీ, మీ ఇది కానీ పరంగా కానీ వింటదిగా? నో అంటే నేను అంటుంది మేమంటే సో మీ లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూస్తారు కాబట్టి చిన్న చిన్న విషయాలకి డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు చాలామంది, యూత్ కానీ వీళ్ళందరూ కానీ. సో ఒక మోటివేషన్ లాగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు యూత్ కానీ, సొసైటీలో చాలా పర్టికులర్ లేడీస్కి నేను అడుగుతుంది. ఇది